చూడండి బ్రదర్స్, అందరికీ నమస్తే. నేను కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని చూస్తున్నాను. ఏమిటి అంటే బాగా వినండి. ఏమిటి అంటే తన తల్లిదండ్రికి అన్నం పెట్టడు, కానీ పెద్ద మనిషిగా చలామణి అయ్యి నువ్వు నీ తల్లిదండ్రికి అన్నం పెట్టండి అని చెప్తాడు. అంటే బతికుండంగా భోజనం పెట్టాడు వాడు, బతికుండంగా ఒక గోరు తెచ్చి ఇవ్వడు వాడు. ఎందుకు అంటే మరి మనసు ఒప్పదు. 100 రూపాయలు కాదు 500 పెట్టి తాగుతాడు, కానీ అవ్వ బువ్వ పెట్టాడు, అయ్య బువ్వ పెట్టాడు. చచ్చినాక మాత్రం ఒక 10,000 పెట్టి 15,000 పెట్టి డప్పులు పెడతాడు, ఒక డీజే పెడతాడు, ఒక 10 ఆటలు కొడతాడు, వీని పిలుతాడు, వీని తినంటాడు. ఎవరికి రాబాయి నువ్వు పెట్టేది? ఎవరికి పెడతాంటారు మీరు? అంటే నేను ఒక్కరిని ఉద్దేశించి అనట్లేదు, సమాజంలో జరుగుతున్నటువంటి సంభాషణను నాకు ఆలోచన వచ్చింది, వీడియో రూపంలో చేస్తున్నాను. తల్లిదండ్రులు బతికుండంగా భోజనం పెట్టిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని ఆటలు కూసిపెట్టినా అది వ్యర్థమే. ఎన్ని ఆటలు కూసిపెట్టినా అది వ్యర్థమే, అది వేస్ట్. బతుకున్నప్పుడు ఒక గోళీ ఇచ్చి ఒక హాస్పిటల్ చూపెట్టి ఇంత అన్నం 3 పూటలు అన్నం పెడితే 4 రోజులు వస్తుంది. చనిపోయిన తర్వాత 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఆటలు కూసి ఇంకేంది బిర్యానీ తెప్పించి మందు తెచ్చి డప్పులు పెట్టి డప్పులకు డీజేలు పెట్టి వాళ్ళని బాగు చేసిన మందిని మేపుడు అదేదో బతికుండగా పెట్టండి, 4 రోజులు బతారు. అందుకే దయచేసి తల్లిదండ్రులను చూసుకోండి, చనిపోతే కనపడరు. ఇదొక్కటి అందరూ చూడండి, వీడియో చూడండి. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అంటున్నాను. బతికుండంగా అన్నం పెట్టండి. చనిపోయిన తర్వాత సమాధి కట్టడం వేస్ట్. చనిపోయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్. వారు తిరిగి రారు. బతికున్నప్పుడు ఇంత అన్నం పెడితే ఇంకొక కొంతకాలం మన కళ్ళ ముందు అంటారు. అది నా యొక్క అభిప్రాయం. రైట్ బ్రదర్స్.